ఏంటి పొద్దున్న ఈ విధంగా కాలు చేతులు ఈ విధంగా కడుక్కుంటున్నారు అనేసి అనుకుంటున్నారా? హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ చిట్టంపేట ట్రైబల్ కల్చర్. అలా ముందుకు వెళ్తే ఈ యొక్క వాటర్ ఫ్లోయింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ కింద ఉన్నది ఈ విధంగా స్టోర్ చేశారు. రాబోయే రోజుల్లో పంట పొలాలకు యూజ్ చేయడానికి అయితే ఆ విధంగా అయితే స్టోర్ చేశారండి. ఈ మధ్యలో చూసారా పైపు మాదిరిగా ఉన్నదండి, అది వెదురు బొంగుతో అయితే తయారు చేస్తారండి, చిన్న పైపు మాదిరిగా. ఈ యొక్క పైకి చూస్తే ప్యూర్ వాటర్ చూడండి, చాలా నీట్గా క్లీన్ అండ్ నీట్గా అయితే కనిపిస్తుంది ఈ యొక్క వాటర్ అనేది. ఇది చాలా న్యాచురల్గా ఈ యొక్క వాటర్ అనేది ప్రవహిస్తూ ఉంటాయండి. సాధారణంగా మనకి ఏంటంటే వర్షాకాలంలోనే వాటర్ ప్రవహిస్తుంది అనేసి అనుకుంటున్నాం, కానీ మీ అనుమానం చాలా రాంగ్ అండి. అది ఇది ఎనీ టైం అనేది వాటర్ని ఫ్లోయింగ్ అవుతూనే ఉంటాయి. వర్షాకాలం వచ్చేటప్పుడు అయితే చాలా ఎక్కువ అయితే ఈ యొక్క వాటర్ ప్రవాహం అనేది పెరుగుతుందండి. సో ఈ యొక్క మా యొక్క గిరిజనులు చూసుకుంటే ఈ విధంగా పైపు మాదిరి తయారు చేసుకొని ఇక్కడున్న జీవనం అనేది కొనసాగిస్తుంది మా యొక్క గిరిజనులు అనేది. అయితే వీటికి స్నానాలకు కానీ కాలు చేతులు కడుక్కోవడానికి ఇతర అవసరాలు కూడా ఉపయోగిస్తూ ఉంటారండి ఈ యొక్క వాటర్ అనేది. ప్రస్తుతానికైతే స్నానాలకైతే బాగా యూజ్ చేస్తారండి. ఆ రోజుల్లో మా యొక్క గిరిజనులు అంటే కుళాయి లేని సమయంలో ఈ విధంగా తయారు చేసుకొని వాళ్ళకైతే వాళ్ళ యొక్క జీవనం అనేది వాళ్ళకి కొనసాగించేవారండి. సో ప్రస్తుతానికి కూడా ఇప్పుడు కూడా ఈ జనరేషన్ కూడా ఈ విధంగా తయారు చేసుకొని మేమైతే యూజ్ చేస్తూ ఉంటామండి. ఈ నీళ్ళు చూసారు కదా ఫ్రెండ్స్, ఈ నీళ్ళు అనేది మా యొక్క గ్రామాలు అనేది త్రాగునీరుగా అయితే మేమైతే ఉపయోగిస్తూ ఉంటామండి. నేనైతే వాటర్ టేస్ట్ ఏ విధంగా ఉందనేసి నేను ఒకసారి చెక్ చేశాను. వాటర్ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి. మనం బాటిల్లో కొనుక్కున్న ఫిల్టర్ వాటర్ అంత మాదిరిగానే ఉంది ఈ యొక్క వాటర్ అనేది. ఎందుకంటే సహసిద్ధంగా వస్తుంది కాబట్టి అంత టేస్ట్ ఉందేమో అనేసి నేనైతే అనుకుంటున్నాను. సో మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ వేసుకొని అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.